ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని రోడ్ నెంబర్ 48లో పేలుడు సంభవించింది. ఇంటి నిర్మాణం కోసం ఓ పారిశ్రామికవేత్త జెలటిన్ స్టిక్స్ ను పేల్చాడు. ఈ పేలుళ్ల ధాటికి ఓ ఇల్లు కుప్పకూలిపోయింది. పేలుడు శబ్దానికి జనం భయంతో పరుగులు తీశారు. ఈ పేలుడుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, చెప్పండి, అసలు ఈ పేలుడు ఎలా జరిగింది? సంజన, జూబ్లీహిల్స్ లో భారీ పేలుడు సంభవించింది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 48లోని ఇంటి నిర్మాణం కోసం ఆ స్థలం యజమాని జెలటిన్ స్టిక్స్ అమర్చి దాన్ని పేల్చడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున బండలు ఎగిసిపడ్డాయి. అలాగే చాలా పెద్ద ఎత్తున కూడా పేలుడు శబ్దాలు వినపడంతో ఒక్కసారిగా అక్కడ నుంచి స్థానికంగా నివసిస్తున్న జనాలందరూ కూడా బయటికి పరుగులు తీశారు. ముఖ్యంగా ఈ పేలుడు దాడికి దీనికి సంబంధించి కూడా అక్కడ ఉన్న పక్కకు ఉన్న ఏదైతే దాని ఆనుకొని ఉన్న ఇల్లు ఉందో అది ఒక్కసారిగా కుప్పకూలిపోవడం జరిగింది. ఈ ఇంటి స్థల యజమాని ఎవరైతే ఉన్నారో పారిశ్రామికవేత్త, అతను జెలటిన్ స్టిక్స్ ను అమర్చి ఈ బండరాలను కూడా తీసి దాన్ని పిల్లర్లుగా ఏర్పాటు చేసే విధంగా కూడా ఒక నిర్మాణం రూపొందిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా కాంట్రాక్టర్ కి ఈ జెలటిన్ స్టిక్స్ ని కూడా అప్పగించడం జరిగింది. ఇక ఈ పెట్టుబడి ఎవరైతే ఉన్నారో పారిశ్రామికవేత్త, అతని పైన జూబ్లీహిల్స్ పోలీసులు కూడా కేసు నమోదు చేయడం జరిగింది. స్థానికంగా జూబ్లీహిల్స్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. అలాగే బాంబ్ స్క్వాడ్ సంబంధించిన టీమ్స్ కూడా ఆ సంఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. అసలు ఈ బాంబు పేలుడు ఏ విధంగా జరిగింది, ఇది జెలటిన్ స్టిక్స్ వల్లనే జరిగిందా లేదంటే ఎవరైనా అంటే బాంబు ఏమైనా అమర్చడం జరిగిందా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు జరుపుతా ఉన్నారు. ఒక్కసారిగా ఈ బాంబు పేలుడు శబ్దాలకు మాత్రం స్థానికంగా నివసిస్తున్న పరిసర ప్రాంతాల ప్రజలు ఈ శబ్దాన్ని కూడా పరుగులు తీయడం జరిగింది. ఏమవుతుందో ఏమైందో అన్న అయోమయం, ఒక భయాందోళనకరమైన వాతావరణం కూడా అక్కడ నెలకొంది. ఎందుకంటే ఇది జెలటిన్ స్టిక్స్ వల్లనే జరిగిందా లేదా అన్న కోణంలో కూడా పోలీసులు కూడా దర్యాప్తు జరుపుతున్నారు. సంజన, ఓకే కిరణ్, చెప్పండి, ఇక పేలుడు సంభవించిన సమయంలో ఎవరికైనా ప్రమాదం జరిగిందా? ఆ సమయంలో ఇంట్లో ఎవరైనా ఉన్నారా? వాస్తవానికి రోడ్ నెంబర్ 48 లొకేషన్ లో మాత్రం ఇది అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆ సమీపంలోని ఒక స్థలంలో ఇది నిర్మాణం జరుగుతా ఉంది. ఆ పరిసర ప్రాంతాల్లో మాత్రం అందరు కూడా విధుల్లోకి వెళ్ళడం, అలాగే అక్కడ ఎవరు కూడా లేకపోవడంతో చాలా వరకు పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి. చాలా వరకు ఎవరికి కూడా ఎలాంటి గాయాలు కాలేదు, అందరూ సేఫ్ గా ఉన్నారు. ఎక్కడైతే ఈ బాంబు పేలుడు జరిగిందో జెలటిన్ స్టిక్స్ వల్ల అక్కడ మాత్రం ఎవరికి ఎలాంటి ప్రాణ హాని జరగకపోగా ఎవరికి కూడా ఎలాంటి ఇంజరీస్ కూడా జరగలేదు. ఇక దీని ఎందుకు జరిగింది, అలాగే దీని పర్మిషన్స్ ఏమున్నాయా, జిహెచ్ఎంసీ నుంచి అప్రూవల్స్ ఏమైనా తీసుకున్నారా, జెలటిన్ స్టిక్స్ అమర్చే విధంలో, అలాగే ఎలాంటి రక్షణ చర్యలు తీసుకున్నారు, అలాగే అదేవిధంగా జెలటిన్ స్టిక్స్ పేలుస్తున్న సమయంలో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చెప్తున్నారు. ఒకవేళ ప్రికాషన్స్ లేకుండా మాత్రం ఈ జెలటిన్ స్టిక్స్ ను ఏర్పడితే మాత్రం వాళ్ళపైన ఖచ్చితంగా క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా వాస్తవంగా జెలటిన్ స్టిక్స్ ఏ విధంగా అమర్చారు దానికి సంబంధించిన పూర్తి దర్యాప్తు కూడా పోలీసులు జరుపుతున్నారు. కానీ ఈ ఘటనలో ఈ పేలుడు శబ్దంలో మాత్రం ఎవరికి ఎలాంటి గాయాలు కూడా జరగలేదు. సంజన, ఓకే రైట్, థ్యాంక్ యూ కిరణ్.